Welcome to ABN PRR College online classes. This is Prasad, lecturer in computer science, and this is for final BSc computer students, semester 5, and this is a software engineering paper. Okay, all of you regularly watch these videos in our YouTube channel. So my college సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, ABN అండ్ PRR కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్ కోవూర్ అనే నేమ్తో యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటే వాటిని మీరు రన్నింగ్ నోట్స్ ఒకటి మెయింటైన్ చేసి దాంట్లో రాసుకుంటూ ఉండండి. ఓకే, అండ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక ఒక పేపర్ మీద ఆ డౌట్స్ నేను నోట్ చేసుకుని నాకు వాట్సాప్కి పెట్టండి. ఓకేనా? సో డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను, లేదా డైరెక్ట్గా నా నెంబర్కి మీరు కాల్ చేసుకోవచ్చండి. ఓకేనా? కాల్ చేస్తే డౌట్స్ ఉంటే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ఫర్ టుడేస్ క్లాస్, ఓకే, లాస్ట్ క్లాస్లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ మోడల్స్, అవునా, ప్రాసెస్ మోడల్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దాంట్లో లాస్ట్ క్లాస్లో ఇంక్రిమెంటల్ మోడల్ గురించి డిస్కస్ చేసుకున్నాము, అవునా. సో ఇంక్రిమెంటల్ మోడల్లో ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, ఏంటి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్ మోడల్ ఏంటంటే వి మోడల్. ఓకే, ఇక్కడ వి మోడల్ అంటే వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్. ఓకే, వెరిఫికేషన్, వ్యాలిడేషన్. సో వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ అంటే సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్, ఓకేనా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మనం ప్రాసెస్ చూసాం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఉన్నాయి కదండి. దాంట్లో టెస్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాసెస్, అవునా. ఇప్పుడు ఈ వి మోడల్లో ఏం చేస్తామంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్, ప్రతి ఫేజ్ దగ్గర కూడా, అంటే రిక్వైర్మెంట్ ఫేజ్ ఉంటుంది, డిజైన్ ఫేజ్ ఉంటుంది, కోడింగ్ ఇంప్లిమెంటేషన్ ఫేజ్ ఉంటుంది, అవునా. ప్రతి ఫేజ్ దగ్గర కూడా మనము సైమల్టేనియస్లీ కరస్పాండెన్స్ టెస్టింగ్ అనేది అప్లై చేస్తామండి. అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్స్ తీసుకుంటున్నాం అనుకోండి, ఆ రిక్వైర్మెంట్స్ దగ్గర ఏం చేస్తామంటే ఒక టెస్టింగ్ ప్రాసెస్ చేసేస్తాము. నెక్స్ట్ సమ్ డిజైన్ లెవెల్కి వెళ్ళామనుకోండి, డిజైన్ లెవెల్ దగ్గర ఒక టెస్టింగ్ ప్రాసెస్ చేస్తాము. అంటే ఇప్పటివరకు చూసిన దానికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పటివరకు ప్రాసెస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ ఫేజ్ లేదా టెస్టింగ్ ప్రాసెస్కి వచ్చేసరికి మనము ఆ కోడింగ్ కానీ అవన్నీ కూడా టెస్టింగ్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు అలా కదండి, రిక్వైర్మెంట్ తీసుకుంటున్నామంటే దానికి కరస్పాండెన్స్ ఒక టెస్ట్ ఉంటుంది, దాన్ని పెర్ఫామ్ చేస్తాము. డిజైన్ ప్రాసెస్ చేస్తున్నామంటే దానికి ఒక టెస్టింగ్ ఉంటుంది, ఆ టెస్టింగ్ ప్రాసెస్ చేస్తాము, అవునా. ఇలా మనకి ప్రతి ప్రాసెస్కి కూడా కరస్పాండెన్స్ టెస్టింగ్ ప్రాసెస్ అనేది అక్కడ అప్లై చేస్తామన్నమాట. ఓకేనా? దాన్ని మనము వి మోడల్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. దిస్ ఇస్ జస్ట్ లైక్ అన్ వాటర్ ఫాల్ మోడల్. మనకి వాటర్ ఫాల్ మోడల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. ఓకేనా? బట్ ప్రతి దానికి టెస్టింగ్ ప్రాసెస్ అనేది అప్లై చేస్తూ ఉంటాం అనమాట. అంటే వాటర్ ఫాల్ మోడల్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి ఎలా అయితే వెళ్తామో, అంటే రిక్వైర్మెంట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత డిజైన్ ప్రాసెస్కి వెళ్తాము. ఇక్కడ కూడా అంతే, రిక్వైర్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డిజైన్ ప్రాసెస్కి వెళ్తాము. బట్ బిఫోర్ గోయింగ్ టు డిజైన్ ప్రాసెస్, ఓకే, వీఆర్ అప్లయింగ్ సమ్ టెస్టింగ్ స్ట్రాటజీస్ ఆర్ టెస్టింగ్ మెథడ్స్ టు ది రిక్వైర్మెంట్ ప్రాసెస్. అంటే ఆ రిక్వైర్మెంట్ ప్రాసెస్కి సమ్ టెస్టింగ్ ప్రాసెస్ అనేది అప్లై చేస్తాం అనమాట అండి. ఓకే, సో అది మనకి వి మోడల్లో జరిగే ప్రాసెస్ అలా ఉంటుందన్నమాట. అండ్ లెట్ us కన్సిడర్ ది డయాగ్రామ్ ఆఫ్ దిస్ వి మోడల్. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే టూ సైడ్స్ లో ఒకటేమో డెవలపర్స్ లైఫ్ సైకిల్ అని ఉంటుంది, ఇంకొక వైపు ఏమో టెస్టర్స్ లైఫ్ సైకిల్. అంటే ఈ వి ప్రాసెస్ మోడల్లో డెవలపర్స్ ఎంత రోల్ అయితే ప్లే చేసుకుంటారో టెస్టర్స్ కూడా అంతే రెస్పాన్సిబిలిటీ, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటూ ఉంటాయి. ప్రతి ఫేజ్ దగ్గర కూడా టెస్టింగ్ ప్రాసెస్ అనేది మనము అప్లై చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు దిస్ డయాగ్రామ్, డెవలపర్స్ లైఫ్ సైకిల్ మోడల్ కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే చూడండి, అక్కడ మనకి ఫస్ట్ డెవలపర్స్ ఫేజ్ లో ఫస్ట్ బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఓకే, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ప్రాసెస్ ఇన్ రిక్వైర్మెంట్స్. ఓకే, రిక్వైర్మెంట్స్ స్టేజ్ లో ఈ బిఆర్ఎస్ అనేది వన్ ఆఫ్ ది ప్రాసెస్ అన్నమాట. అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, ఒక క్లయింట్ ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ ని ప్రిపేర్ చేయమంటున్నారో వాళ్ళకి, ఓకే, అండ్ హూ ఆర్ ద డెవలపర్స్ టీమ్, డెవలపర్ సైడ్ ఎవరైతే ఇక్కడ డెవలప్మెంట్ సైడ్ లో ఈ టీమ్ ఉంటున్నారో ఆ టీమ్ కి సమ్ బిజినెస్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఈ బిజినెస్ ప్రాసెస్ అంటే సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయమంటున్నారు వాళ్ళు, ఓకే, మనం చేయగలుగుతామా లేదా, ఆ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసుకోవాలి, అవునా. సో ఇలాంటి
స్టెప్స్ అన్ని కూడా మనకి ఈ బిఆర్ఎస్ లో జరుగుతుంది అనమాట. సో బిఆర్ఎస్ ప్రాసెస్ జరిగినప్పుడు బిఆర్ఎస్ ప్రాసెస్ దగ్గర యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ప్రాసెస్ అనేది ఒకటి జరుగుతుందండి. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ది టెస్టింగ్ స్ట్రాటజీ. సో మనం దీన్ని యాక్సెప్ట్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా వస్తున్నాయి, లేదా ఓకే రిక్వైర్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి, మనం యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఒక టెస్టింగ్ ప్రాసెస్ జరుగుతుందండి. నెక్స్ట్ ఎస్ఆర్ఎస్, ఓకే, సిస్టమ్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. సో రిక్వైర్మెంట్స్ అన్ని మనం తీసుకున్న తర్వాత ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఒకటి ప్రిపేర్ చేస్తామని ఆల్రెడీ మనం ముందుగానే చెప్పుకున్నామండి, అవునా? సో ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ దగ్గర మనకి సిస్టమ్ టెస్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి ఇక్కడ. ఓకే, అలాగే నెక్స్ట్ హై లెవెల్ డిజైన్. హై లెవెల్ డిజైన్ అనేసరికి డిజైన్ లెవెల్లో వన్ ఆఫ్ ది ప్రాసెస్ అనమాట. ఓకే, సో హై లెవెల్ డిజైన్ ప్రాసెస్ జరిగేటప్పుడు సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అలాగే లో లెవెల్ డిజైన్ కాంపోనెంట్ సిస్టమ్ టెస్టింగ్, తర్వాత కోడింగ్ యూనిట్ టెస్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఓవరాల్ మొత్తం కోడింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్ టెస్టింగ్ స్ట్రాటజీస్ మొత్తం అన్ని కూడా మనం ఇక్కడ అప్లై చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? సో అది మనకి వి డయాగ్రామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనమాట. నెక్స్ట్ వాట్ ఆర్ ద phases that are involved in this V diagram. ఓకే, సో వి డయాగ్రామ్ లో ఉన్న ఫేజెస్ ని కనుక మనం ఒకసారి అప్లై చేసుకుంటే చూసినట్లయితే కనుక చూడండి, ఫస్ట్ మనకి రిక్వైర్మెంట్స్ లైక్ బిఆర్ఎస్ అండ్ ఎస్ఆర్ఎస్. ఓకే, బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అండ్ ఎస్ఆర్ఎస్ బిగిన్ ది లైఫ్ సైకిల్ మోడల్ జస్ట్ లైక్ ది వాటర్ఫాల్ మోడల్. ఓకే, బట్ ఇన్ దిస్ మోడల్ బిఫోర్ డెవలపింగ్ ఈజ్ స్టార్టెడ్, అంటే డెవలప్ చేయక ముందుగానే టెస్టింగ్ ప్లాన్ అది మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, సో టెస్టింగ్ ప్లాన్ ఫోకసెస్ ఆన్ మీటింగ్ ది ఫంక్షనాలిటీ స్పెసిఫైడ్ ఇన్ ది రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. ఇక్కడ జరిగే టెస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుందండి, అక్కడ జరిగే మీటింగ్ కి కావాల్సిన ఫంక్షనాలిటీస్, ఒక మీటింగ్ అనేది ఎలా జరుగుతుంది, అక్కడున్న క్లయింట్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్, ఓకే, వాళ్ళ మధ్యలో ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అక్కడ జరగాల్సిన ఫంక్షనాలిటీస్ ఏంటి, ఏవే పాయింట్స్ అనేది తీసుకోవాలి, ఎలా వేటిని వాళ్ళని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి, ఏ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవాలి, ఇలాంటి ప్రాసెస్ అంతా కూడా మనకి ఈ రిక్వైర్మెంట్స్ బిఆర్ఎస్ అండ్ ఎస్ఆర్ఎస్ ప్రాసెస్ లో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ద హై లెవెల్ డిజైన్. ఇక్కడ హై లెవెల్ డిజైన్ అంతా కూడా దేని మీద ఫోకస్ చేస్తుందంట, సిస్టమ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, సిస్టమ్ ఆర్కిటెక్చర్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. ఇట్ ప్రొవైడ్స్ ఓవర్ వ్యూ ఆఫ్ సొల్యూషన్, ప్లాట్ఫామ్, సిస్టమ్, ప్రొడక్ట్ అండ్ సర్వీస్ ప్రాసెసెస్. ఓకే, ఇక్కడంతా కూడా మనకి హై లెవెల్ డిజైన్ లో మనకి కావాల్సిన సిస్టమ్ ఆర్కిటెక్చర్, వాట్ ఆర్ ద హార్డ్వేర్ కాంపోనెంట్స్ అండ్ వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఏమి ఉండాలి, హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఎంతవరకు ఉండాలి, సిస్టమ్ ఎంతవరకు ఈ ప్రాసెస్ ని చేయగలుగుతుంది, చేయాలంటే కనుక ఏ కాన్ఫిగరేషన్ తో మనకి సిస్టమ్ ఉండాలి, ఓకే, ఏమేమి సర్వీసెస్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవాలి, మనం ఏమేమి ప్రాసెస్ చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్స్ అంతా కూడా మనకి హై లెవెల్ డిజైన్ లో జరుగుతుందండి. ఇక్కడ ఏంటంటే an integration test plan is created in this phase. సో ఈ హై లెవెల్ డిజైన్ దగ్గర ఏ టెస్టింగ్ ప్రాసెస్ చేస్తారంట, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ప్లాన్ అనేది కండక్ట్ చేసుకుంటారండి. ఓకే, సో ఎలా ఉండాలి ఏంటి, సరిపోతుంది ఏంటి, హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ప్రాసెస్ లో ఐడెంటిఫై చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, ద లో లెవెల్ డిజైన్ వేర్ ద యాక్చువల్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఆర్ డిజైన్డ్. ఓకే, యాక్చువల్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అనేవి ఏమేం కావాలి, ఏంటి ఉంటాయి అనేది యాక్చువల్ డిజైన్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట. ఇట్ డిఫైన్స్ ది యాక్చువల్ లాజిక్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఆఫ్ ది సిస్టమ్. అంటే ఇక్కడ ఫ్లో చార్ట్స్ కానీ అండ్ సమ్ అదర్ డయాగ్రమాటిక్ గా కానీ మన సిస్టమ్ కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి అవన్నీ కూడా ప్రాపర్ గా ఇక్కడ డిజైన్ చేయబడతాయి అనమాట. సో ఇక్కడ లో లెవెల్ డిజైన్ వచ్చేసరికి ఏ టెస్ట్ అనేది మనకి జరుగుతుందండి, కాంపోనెంట్ టెస్ట్ అనేది క్రియేట్ చేయబడుతుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ మీద కూడా ఇక్కడ టెస్టింగ్ స్ట్రాటజీ అనేది అప్లై చేస్తూ ఉంటారండి. ఓకే, నెక్స్ట్ ద ఇంప్లిమెంటేషన్ ఫేజ్ ఈజ్ అగైన్ వేర్ ఆల్ కోడింగ్ టేక్స్ ప్లేస్. ఓకేనా, నెక్స్ట్ మనకి కోడింగ్ ఫేజ్ అనమాట, ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి implementation, once code is completed, the path of execution continues of the right side of the V with the test plans developed earlier are now put to use. ఇంకనా మొత్తం మనకి ఇక్కడ కోడింగ్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత లేదా ఇంప్లిమెంటేషన్ ప్రిపేర్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ వి షేప్ లో మనం తీసుకున్న టెస్టింగ్ స్ట్రాటజీస్ అన్ని కూడా మనకి ఇక్కడ అప్లై చేయడం అనేది జరుగుతుంది అనమాట అండి. ఓకేనా, ఎనీహౌ ఇక్కడ మనకి వి మోడల్ అనేసరికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్. సో ఎస్డిఎల్సి ప్రాసెస్ జరుగుతున్నప్పుడు దానికి సైమల్టేనియస్ గా ప్యారలల్ గా ఏమవుతుందంటే ఇక్కడ వాలిడేషన్ ప్రాసెస్ కూడా చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, లెట్ us see the advantages of this V model. Simple and easy to use. ఓకే, ఈ మోడల్ ని యూజ్ చేయడం కానీ
దాన్ని అప్లై చేయడం అన్నీ కూడా ఈజీ అవుతుందంటండి. టెస్టింగ్ యాక్టివిటీస్ లైక్ ప్లానింగ్, టెస్ట్ డిజైన్ హ్యాపెన్స్ వెల్ బిఫోర్ కోడింగ్. సో మనకి కోడింగ్ డెవలప్ అవ్వక ముందుగానే మనకి ఏం జరుగుతుందంటే టెస్టింగ్ ప్రాసెస్ అనేది మనం అప్లై చేసేస్తున్నామండి. అవునా? దిస్ సేవ్స్ అ లాట్ ఆఫ్ టైం అనమాట. ఓకేనా? సో ప్రాసెస్ అనేది ప్రాపర్ వేలో వెళ్ళడానికి ఇది హెల్ప్ చేస్తుంది కాబట్టి టైం అనేది సేవ్ అవుతుందని చెప్తున్నాం అనమాట. అండ్ దిట్ ఈస్ డిఫెక్ట్స్ ఆర్ ఫౌండ్ అట్ ఎర్లీ స్టేజ్. ఓకేనా? మనకి ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఓకేనా, ప్రాజెక్ట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏమైనా డిఫెక్ట్స్ అలాంటివి ఉంటే కనుక వాటిని ఎర్లీ స్టేజ్లోనే మనం ఫౌండ్ అవుట్ చేసుకోవచ్చండి. ఎందుకనంటే టెస్టింగ్ అప్లై చేస్తున్నాం కదా. సో టెస్టింగ్ అప్లై చేసినప్పుడే మనం కాంపోనెంట్ టెస్టింగ్ ఇలాంటి ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా మిస్టేక్స్ వస్తుంటే అక్కడే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట అండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వర్క్స్ వెల్ ఫర్ స్మాల్ ప్రాజెక్ట్స్. ఇది దేనికి సూటబుల్ అంట? చిన్న ప్రాజెక్ట్స్ అంటే చూసారా వాళ్ళకి బెస్ట్ అనమాట అండి. వేర్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఈజీలీ అండర్స్టూడ్. ఇక్కడ కూడా ఏంటండి, రిక్వైర్మెంట్స్ ని కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నాము, బాగుంటున్నాయి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రాపర్గా మనం సబ్మిట్ చేయగలుగుతున్నారు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వి మోడల్ని మనము యాక్సెప్ట్ చేసుకోవచ్చు అనమాట. డిజైన్ ఫేజ్కి తీసుకువెళ్ళచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ సాఫ్ట్వేర్ ఈజ్ డెవలప్డ్ డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ఫేజ్. సో నో ఎర్లీ ప్రోటోటైప్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఆర్ ప్రొడక్టెడ్. ఓకేనా, ప్రొడ్యూస్డ్. మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ అనేది ఇంప్లిమెంటేషన్ ఫేజ్ ఫైనల్ వచ్చేసరికి కూడా అంటే అంతకుముందు తీసుకున్న మోడల్స్ లాగా దీంట్లో ప్రోటోటైప్స్ అనేవి ఏమీ ఉండవు అనమాట. అంటే ఇలా ఉంటుంది ఇలా వస్తుందని చెప్పేసి ముందుగా చెప్పడం జరగదు. అవునా? డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వెళ్తే కానీ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో మనం ఐడెంటిఫై చేయడం కష్టం అనమాట. ఇఫ్ ఎనీ చేంజెస్ హ్యాపెండ్ ఇన్ మిడ్ వే దెన్ ద టెస్ట్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ హ్యాస్ టు బి అప్డేటెడ్. మధ్యలో ఏదైనా చేంజెస్ చేయాలి అనుకుంటే కనుక స్టార్టింగ్ నుంచి కూడా మళ్ళీ ప్రాసెస్ అనేది అప్డేట్ చేసుకుంటూ రావాలంటండి. అంటే ఇంటిగ్రేషన్ నేను రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి కూడా మనం అప్డేట్ అనేది చేసుకుంటూ వచ్చి మళ్ళీ దానికి కరెస్పాండింగ్ టెస్టింగ్స్ అనేవి అప్లై చేస్తూ మన ప్రాసెస్ని తీసుకురావాలంటండి. ఓకేనా? నెక్స్ట్ వన్, వ్యాన్ టు యూజ్ ది వి మోడల్ అంటే కనుక ద వి షేప్డ్ మోడల్ షుడ్ బి యూజ్డ్ ఫర్ స్మాల్ టు మీడియం సైజ్డ్ ప్రాజెక్ట్స్. ఓకేనా? సింపుల్. ఆల్రెడీ అడ్వాంటేజెస్ చూసాం మనము. మన వి మోడల్ ఎప్పుడు చూస్ చేసుకోవాలి అనుకుంటే మనకి స్మాల్ ప్రాజెక్ట్స్ అండ్ మీడియం సైజ్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి చూసారా, అండ్ రిక్వైర్మెంట్స్ అనేవి మనకు కరెక్ట్గా అర్థమవుతున్నాయి, కరెక్ట్గా ఇంకా రిక్వైర్మెంట్స్ అనేవి ఫిక్స్డ్గా మనకి ఇలా ఉంటాయి, మధ్యలో చేంజెస్ అనేవి ఏమీ ఉండవు, అలాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే వి షేప్ మోడల్ని లేదా వి ప్రాసెస్ మోడల్ని మనము తీసుకోవాలన్నమాట అండి. ఓకేనా? అండ్ దిస్ ఇస్ ఫర్ వి మోడల్. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి ఈ వి మోడల్తో చాలా వరకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ మోడల్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నామండి. ఓకే, టు బీ ఫ్రాంక్ యాక్చువల్గా మనకి ఈ ప్రాసెస్ మోడల్స్ అనేది సిలబస్లో ఎక్కడ కూడా చెప్పడం అనేది జరగలేదండి. బట్ ఫస్ట్ పాయింట్ మనకి యూనిట్లో తీసుకుంటే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అని ఉంది కదా, ఆ ప్రాసెస్లో ఇది ఏదైనా జస్ట్ మేబీ అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకేనా? అందుకని చెప్పేసి మనం ఈ మోడల్స్ అన్ని కూడా ఒకసారి డిస్కస్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇవన్నీ కూడా సిలబస్లో అయితే స్పెషల్గా ఏమీ మెన్షన్ చేయలేదండి. దిస్ టైప్ ఆఫ్ మోడల్, దిస్ మోడల్స్ అని చెప్పేసి. ఇంకా చాలా ఉన్నాయి మనకి మోడల్స్, బట్ వాటిలో ఇంపార్టెంట్ మోడల్స్ ఏంటనేవి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ప్రతి మోడల్ని కూడా మనం గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే ఫస్ట్ ఎస్డిఎల్సి ప్రాసెస్ ఎలా అనేది చదవండి. ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో జరిగే ప్రాసెస్ ఏంటో చదవండి. తర్వాత ప్రతి మోడల్కి సంబంధించి డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, డయాగ్రామ్ దాంట్లో ఏ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, దాన్ని బట్టి మనము థియరీని ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకెళ్ళొచ్చండి. అండ్ ప్రతి దానికి సంబంధించి ఏ మోడల్ని ఎప్పుడు చూస్ చేసుకుంటే మంచిది అనేది ఒక పాయింట్ ఎక్కడన్నా నోట్ చేసుకుంటూ ఉండండి. వాటర్ఫాల్ మోడల్ ఉంది, సో ఈ సిచ్యువేషన్లో మనం యూజ్ చేసుకోవాలి. వి మోడల్ ఉంది, ఈ టైప్లో అయితే కనుక మనం దాన్ని చూస్ చేసుకోవాలి. అండ్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, అట్లీస్ట్ టూ అడ్వాంటేజెస్ టూ డిసడ్వాంటేజెస్ అన్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది మనకి సాఫ్ట్వేర్ ప్రాసెస్ మోడల్స్ అనమాట అండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనము సాఫ్ట్వేర్ మెట్రిక్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాము. అండ్ ఇక్కడి వరకు కూడా మీకు ఇచ్చిన మెటీరియల్లో ఫస్ట్ పార్ట్ అండి, యూనిట్ 1 పార్ట్ 1 అని చెప్పేసి మీకు మెటీరియల్ వాట్సాప్ గ్రూప్కి పంపించాం కదండి. ఓకేనా? సో ఇక్కడ వరకు కూడా టాపిక్స్ అనమాట. థియరీని బ్లైండ్గా ఏమీ ఫాలో అయిపోవద్దు.
క్లాసెస్ని రెగ్యులర్గా విని మీకు అర్థమైనట్టుగా ఆ రన్నింగ్ నోట్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. ఓకే. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇస్ ఓవరాల్ థియరీ సబ్జెక్ట్. ఏదో మనం కూర్చుని చదివేసి ఎగ్జామ్లో రాసేద్దామంటే చాలా కష్టమైపోతుందండి. ఇంకా మన ఫస్ట్ యూనిట్ ఒక జస్ట్ ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం అంతే. సాఫ్ట్వేర్ ప్రాసెస్ అంటే ఏంటి అనేది మాత్రమే మనం ఇక్కడ చూసామండి, అవునా? సో ఇంకా మనకి చాలా ఉంటాయి, అవన్నీ చదవాలంటే చాలా కష్టం అయిపోతుంది. జస్ట్ టాపిక్స్ని చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ. విల్ యూ సీ ఆన్ నెక్స్ట్ క్లాస్.